వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఏంటని అనుకుంటున్నారు మీరు? ఏ ఒప్పు చేయబోవటం, ఏ ఒప్పు చేయకపోవటం ఒక మాటలో తీసేయకండి. దాని గురించి కొంత మీకు తెలుస్తుంటాయి, చాలా విషయాలు తెలుస్తాయి కదా. ఏదన్నా మంచి పనిలో పని చేస్తే ఇది ఒక తప్పు అని చెప్పచ్చు. అదేం చేసినా తప్పు తప్పితే అసలు మంచి పని అన్నది చేయలే వాళ్ళు ఎక్కడా కూడా. చిరాకాలకు మంచి చేయడం అంటే గతంలో కూడా అదే రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళు మంచి చేయరండి, మంచిని చూడరు, చెడునే లైక్ చేస్తారు వాళ్ళు. ఫైనల్ గా రఘురామ్ గారు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఒకవేళ పరిస్థితి కాదు, మీరు 10 వేలల్లో చూసినా కూడా అది రాదు, అది దాటిపోయింది. పార్టీ మనుగడ లేదు. అదేంటి? పార్టీకి మనుగడ లేదండి. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణలో రేపు ఎంపీ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏ రకంగా అమలు చేస్తారు? మాకు అమలు చేసే సామర్థ్యం గల నాయకుడు ఉన్నాడు. కాదు సార్, మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 నుంచి ఉన్నారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఇచ్చి అది అమలు చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే దానికి మీరు కూడా అసలు ఆయన హామీలు ఇవ్వటమే 1-10 సార్లు ఆలోచించి అతి పొదుపుగా బాబు గారు హామీలు ఇస్తాడు. అవును, ఇచ్చిన తర్వాత అమలు చేయకపోవటం అనేది ఉండదు. ఎవరిని చాలా ఎక్కువ చేస్తాడు ఆయన, బోల్ చేశాడు ఆయన లాస్ట్ టైం. ఈయనేదో ఇంకేదో చేస్తారని చెప్పి మభ్యపెట్టి, కాకపోతే ఆయనకేమో ఆయన అప్పటికి చేసిందని పబ్లిసిటీ చేసుకోవడం ఆయనకు తెలీదు. ఇప్పుడు అదే మాట అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము కూడా అభివృద్ధి చేసాం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవటం. ఏం చేసుకోలేదు, రాష్ట్రీయ ఎంత బిల్లు ఇచ్చాడు అటు చూసుకుంటే తెలుస్తుంది ఎంత పబ్లిసిటీ చేశాడు. అలా అని కాదు కదా, ఇప్పుడు వాటర్ రేవులు తీసుకొచ్చామని అంటున్నారు, నిర్మాణం జరిగింది. వాటర్ రేవులు ఉన్న వాటర్ రేవులు అదానికి అమ్మేశాడు, ఉన్న వాటర్ రేవులు అదానికి అమ్మేశాడు. ఏం తీసుకొచ్చాడు? మచిలీపట్నం రేవు నా చిన్నప్పటి నుంచి ఉంది ప్రపోజల్, దుగ్గరాజపట్నం కూడా ఉంది. ఏముంది ఇప్పటి నుంచో ఉంది. 17 మెడికల్ కాలేజీలు, అందులో మొదలెట్టి 3 పేపర్ మీద ఉన్నాయి 17. సో అభివృద్ధి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, అసలు అభివృద్ధి మాత్రమే చేసింది. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలర్జీ అండి. అదేంటి ఎలర్జీ? మరి అతనికి చిరాకు, అసలు ఎవరన్నా బాగుపడితే చూడలేడు. అభివృద్ధి అంటే చిరాకు. ఉన్న పరిశ్రమల్ని పంపించేసేవాడు ఈడ అభివృద్ధి ఏంటండి? తలకాయ. ఎవడన్నా బుద్ధున్నాడు అమర్ రాజా బ్యాటరీస్ లాంటి గొప్ప కంపెనీని, స్టేట్లో ఒక జ్యువెల్ లాంటి కంపెనీని పోత పొండే అని చెప్పి సలహాదారుడు మాట్లాడాడంటే అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తర్వాత అదే రకమైన రాజకీయాలకి పెట్టింది పేరుగా తయారవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అది తప్పు. ఏ రాష్ట్రమైనా తీసుకోండి, దురదృష్టం భారతదేశం అంతా కూడా కులాల మీదే నడుస్తుంది. అన్ఫార్చునేట్లీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం పేరు ఉంటుంది, బట్ ఎక్కడైనా ఈ కుల రాజకీయం నడుస్తుంది. ప్రతి నాయకుడు బీసీలు అంటాడు, లేకపోతే ఓసీలు అంటాడు, ఎస్సీలు అంటాడు. దురదృష్టం. వ్యక్తిగతంగా నాకు ఈ వ్యవస్థ అంటేనే ఆంధ్రప్రదేశ్ లో ఆ రకమైన కుల రాజకీయం కనిపించిందా మీకు? ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే ఉందని. కానీ తెలంగాణ రాష్ట్రంలో కనిపించలేదు కదా, అంత 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 ఆ ప్రభావం కనిపించలేదు కదా, కుల ప్రభావం కనిపించలేదు తెలంగాణలో. మత ప్రభావం అంటే మనం హైదరాబాద్ వరకు కొంత మత ప్రభావం కనిపిస్తుంది. ప్రతి దగ్గర ఉంది. కల్లెట్టుకు చూస్తే ప్రతి దగ్గర ఉంది కుల ప్రభావం. మీకు కర్ణాటకలో కూడా చూసుకోండి, ఒక్కలింగ అంటారు, లేకపోతే లింగాయత్ ఒక్కలింగ, వాళ్ళిద్దరి మధ్య అన్నీ ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. ఇది లేనిది లేదు. బీహార్ అనుకోండి, బీహార్లో మళ్ళీ రకరకాలు, మళ్ళీ బీసీలు, యాదవులు, మాలీలు, ఇంకెవరు, అన్నీ కూడా కులాల మీదే కదా అక్కడైనా. అవును, ఎక్కడ చూసినా అదే. రాజస్థాన్ అంటే మళ్ళీ జాట్లు, రాజ్పుట్లు, మీనాలు, ఈ కాంబినేషన్లు ఇవే నడుస్తాయి. మీరు కులాల పేర్లు మారుతాయి తప్ప మన రాజకీయాల నుంచి కులాన్ని వేరు చేయలేకుండా కూడా రోజు రోజుకి కాంప్లికేట్ చేసేస్తున్నారు. మళ్ళీ బీసీలు మళ్ళీ గణన చేయాలంటారు, బీసీ గణన, మళ్ళీ అందులోనే మళ్ళీ సబ్ డివిజన్స్ దురదృష్టం. ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గౌడ, సెట్టిపల్లిజ, శ్రీశైన, ఈడిగా అందరూ కలిసిపోయారు. శుభ్రంగా అందరూ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, అసలు డిఫరెన్స్ లేదు. ఒక్కొక్క రీజియన్లోనూ ఒక్కొక్క పేరు తప్ప ఆల్ కాస్ట్ వర్ సేమ్. అవి అందరి ప్రధాన వృత్తి కల్లుగీత, ఒరిజినల్గా హరక్ బిజినెస్. సో ఎక్కడైనా అదే పేరు మార్పు.
సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు, ఆల్మోస్ట్ అంతా కలిపి ఒకటే పెట్టుకున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, సరే కుర్చీ బల్ల కూడా ఇవ్వాల, కార్పొరేషన్ అని పెట్టాడు. ఎవరో కార్పొరేషన్ అంటాడు, సెట్టిపల్లి కార్పొరేషన్ అంటాడు, ఇంకొక కార్పొరేషన్ అంటాడు. ప్రతి కులాన్ని 3-4 ముక్కల కింద విభజన చేసి ఊరికే కార్పొరేషన్లని వాళ్ళకి డైరెక్టర్లు వేసేసి ఇంతమందికి బీసీ సోదరులకు పదవులు ఇచ్చానంటాడు. అందులో రెడ్లకి ఇస్తాడు ఎవడు కదా. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉంటే బీసీ కూడా రెడ్డికి ఇచ్చేస్తాడు. అలాగా మంచి మంచి పోస్టులు అన్నీ ఉంటే రెడ్లకి. నెంబర్ తీసుకుంటే ఇదిగో ఒకే 150 కార్పొరేషన్లు వేసాడు, 150లో 15 మంది డైరెక్టర్లు, వీళ్ళందరూ చూసుకుంటే 1000 మంది వచ్చారనుకోండి. ఓకే, ఓసీల కన్నా బీసీలకు ఎక్కువ ఇచ్చానంటాడు. ఒక 500 ప్రైమ్ పోస్టులు ఓసీలు, అందులో 400 రెడ్లకు వేసుకున్నాడు. కులాల ప్రస్తావన అనేది ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికలే మన 3 రాజ్యసభలు వచ్చినాయి, 2 రెడ్లకు ఇచ్చాడు. అవును, మొన్న 2 రాజ్యసభలు వచ్చినాయి, 3 వచ్చినాయి, 2 ఇచ్చేసారు వాళ్ళకి. దాంట్లో కూడా కొంత కులాల గురించి అని కాదు కదా, ఎవరెవరికి ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. దాంట్లో అదేనండి, అదే నేను అదే అడుగుతున్నానండి. అదే ఎక్కడ ఏంటి ఎందుకునే అంత అదే ఇక్కడ కాదు, ఎక్కడైనా కూడా రాజకీయాన్ని కులాన్ని డోంట్ డిఫరెన్షియేట్ ఆంధ్రప్రదేశ్ అంటున్నా. భారతదేశం అలా తయారైంది, అది దురదృష్టం అని చెప్తున్నా. వేరే డిఫర్డ్ విత్ యూ. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకూడదు, వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రతి వారాహి యాత్రలో కూడా మాట్లాడుతూ వచ్చారు. స్టూడ్ బై ఇట్, నేను కాదను. వారాహి 1, 2, 3. సో ఆ రకమైన వాతావరణం మీకు రాష్ట్రంలో కనిపించిందా? అసలు ఊహకు అందనంత బాగా కలిసిపోయారు. ఇన్ఫాక్ట్ నేనే షాక్ అయ్యాను. ఎవరైనా 6 నెలల ముందు టీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ అనుకున్నారు. ఆయన కూడా, చంద్రశేఖరరావు గారు కూడా. మరి వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటి? పెరగడం అలా పెరిగిందో, పోయి టైం వచ్చినప్పుడు అలా పోద్ది.